శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా గ్రహం మూలం సర్వం జగత్ గ్రహారాధన ద్వారా, దైవారాధన ద్వారా సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ వృషభ రాశి అంటేనే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పదముల వారు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పదముల వారు వృషభ రాశి అంటారు. రాశిపరంగా మనం గమనించేటైతే ఈ యొక్క మాసమనందు గురువు మేషంలోంచి వృషభంలోకి ప్రయాణం సాగించడం, అయితే ప్రథమార్థం అంతా కూడా పుష్కరుడై ఉండడం వల్ల సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు అందించలేకపోవటం. కాబట్టి ఈ యొక్క 12 రోజు ప్రథమార్థం అంతా కూడా ఈ రాశి వారు ఈ యొక్క నదీ స్నానం, నర్మదా నది పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి నదీ స్నానం ఆచరించడం కానీ, ఈ యొక్క 12 రోజులు కూడా ఎవరికన్నా అనాథలకు కానీ ఆహారముతోటి, అంటే ఆకలితో ఉన్నటువంటి వారికి కానీ ఆహారమును అందించడం ద్వారా, లేదు వృద్ధులకు ఎవరికైనా ఆహారం సమర్పించడం ద్వారా, ఏదైనా ఒక అన్నదాన కార్యక్రమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు కానీ ఈ రాశి వారు కానీ చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి ధనప్రాప్తి, నూతన గృహమును సంబంధించినటువంటి సంపూర్ణమైన శుభయోగ ఫలితములు, అంతేకాకుండా ఒక స్థిరమైన ఆలోచన విధానం ద్వారా ఎప్పుడు నుంచో పెండింగులో ఉన్నటువంటి సర్వకార్యం నుండి విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం పరిపూర్ణంగా ఈ యొక్క రాశి వారికి లభించాలని ఆశిస్తూ, అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ మాసంలో మన ఆదాయం మించి ఖర్చులు కూడా ఎక్కువయ్యే అవకాశం, ఆరోగ్య భంగములు. ఎందుకంటే దశమ వృత్తి స్థానంలో శని భగవానుడు ఉన్నందువల్ల చేస్తున్నటువంటి పనులు ఎందు శ్రద్ధ తగ్గటము, చేద్దామలే అని ఒక తాత్కాలికంగా దాన్ని వాయిదా వేసుకునే అవకాశం, చేస్తున్న పనులు ఎందు కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, అనేక రకాల సమస్యలు కొని తెచ్చుకోవడం, అంతేకాకుండా రాహుబుద్ధుల కలయిక వల్ల బుద్ధిమాంద్య దోషం, చేసే ఆలోచన విధానం పక్కన పెట్టి వేరే వారి యొక్క ఆలోచన విధానం మనం పరిగణలో తీసుకోవడం వల్ల కూడా అనేక రకాల సమస్యలు తెచ్చుకునే అవకాశం. ముఖ్యంగా దశమవృత్తి స్థానంలో శని భగవాను వల్ల నేత్రస్థానానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి సర్వదోషములు, వీటన్నిటికన్నా కూడా ముఖ్యంగా అనేక రకాల ఆందోళనలకు గురయ్యే అవకాశం. ఎందుకంటే పంచమపుత్ర స్థానంలో ఉన్నటువంటి కేతు యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క పిల్లల వల్ల మానసికమైన ఒత్తిడి పెంచుకునే అవకాశం, రకరకాల సమస్యలు, స్త్రీ మూలకంగా మనం గమనించినట్లయితే రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం. మనకు ఉన్నటువంటి మిత్రుల ద్వారా వారి యొక్క ఆలోచన పరిగణలో తీసుకోవడం ద్వారా ఒక స్త్రీ వల్ల మీకు అనేక రకాల శుభ ఫలితాలు పొందే అవకాశం ఈ యొక్క మాసం నందు మీకు ఏర్పడుతుంది. అంతేకాకుండా దూర ప్రయాణాలు సాగించే అవకాశం, ఒక పుణ్యక్షేత్ర దర్శన భాగ్యము, ఎప్పటి నుంచో పెండింగులో ఉన్నటువంటి ఆస్తులు మీ సొంతమయ్యే అవకాశం ఈ మాసంలో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించడం, కొన్ని విషయాల్లో మీ తొందరపాటు వల్ల అపనిందలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించడం, జీవితంలో సాఫీగా వెళ్తున్నటువంటి పడవ ఎట్ట ఒడిదుడుకులు గురవుతుందో అలల వల్ల అట్లాగే కొంచెం ఒడిదుడుకులు గురయ్యి నిందలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట వారి వద్ద, మీ యొక్క హితుల వద్ద, తోడబుట్టిన వారి వద్ద కొంచెం జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరమని, జాగ్రత్తతో ఉండడం ద్వారా రాబోయే అపవాదం నుంచి కొంత తొందరగా బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని. అయితే ద్వితీయార్థం మొత్తం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి అనేక రకాల సంపూర్ణమైన శుభ ఫలితాలు వీరు పొందుతారని తెలియజేస్తూ, ఏదైనా ఒక దూర ప్రయాణం సాగించిన కానీ ఒక బంధువుల దగ్గరికి మనం ఇంటికి వెళ్ళినప్పుడు కానీ కొంచెం జాగ్రత్త వహించడం. ఎందుకంటే తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళ వద్ద మనస్పర్ధలు తెచ్చుకొని అనేక రకాల మనసు గాయపడే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని, తద్వారా ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరము, మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఈ రాశివారు తప్పకుండా జాగ్రత్త వహించాలని, తీసుకున్నటువంటి ఆహార వ్యవహారములందు ఆచితూచి జాగ్రత్త వహించడం ఉత్తమమని, దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా ఆ భగవంతుని మీద ధ్యానం చేసి, భగవంతుని మీద ధ్యాస నిలిపి, భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయడం ద్వారా అనేక రకాల శుభ ఫలితాలకి ఇది ఒక మూలంగా మీకు లభిస్తుందని, చంచలత్వమైన మనసు తొలగిపోయి స్థిరమైన ఆలోచన విధానం పెంపొందించుకుంటారని భావిస్తూ, ముఖ్యంగా ఈ రాశివారు ముఖ్యంగా పఠించవలసినటువంటి మంత్రం ఓం ప్రౌం క్రీం శివాయ నమః. ఈ యొక్క మంత్రమును ఈ యొక్క మాసం అంతా కూడా పఠించడం ద్వారా రాబోయే అపవాదాల నుంచి బయటపడే అవకాశం. అంతేకాకుండా వీరు తెల్ల నువ్వులు ఇక్కడ ఒక దివ్యక్షేత్రంలో ఒక 7 పర్యాయతులు ఈ యొక్క మాసంలో కానీ నువ్వులు దానంగా కానీ సమర్పించినట్లయితే అనేక రకాల ఒడిదుడుకుల నుంచి బయటపడతారని, నింద ఆరోపణల నుంచి బయటపడే అవకాశం పరిపూర్ణంగా లభిస్తుందని తెలియజేస్తూ మంత్రము
అట్లాగే నువ్వుల గురించి తెలియజేశాను. మనం తీసుకోవాల్సిన లక్కీగా నెంబర్ వద్ద తీసుకోవాల్సిన నెంబరు 7వ నెంబర్. ఈ యొక్క మాసంలో 7వ నెంబర్ కానీ పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని, వస్త్రధారణ విషయంలో నీలవర్ణ వస్త్రములు ధరించుట చాలా ఉత్తమమని తెలియజేస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రయే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.